హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణస్ వరల్డ్. ఈరోజు రెసిపీ గోంగూర చికెన్ బిర్యానీ అండి. మనం బిర్యానీలో గోంగూర కలుపుకొని కానీ తింటే ఎంత టేస్టీగా ఉంటుంది కదా, అలాంటిది చికెన్ బిర్యానీని గోంగూరతో మిక్స్ చేస్తే ఇంకెంత టేస్టీగా ఉంటుందో చూడండి. అలాంటి గోంగూర చికెన్ బిర్యానీని చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అంటే మసాలాలతో నేను ప్రిపేర్ చేశానండి. అది కూడా కుక్కర్లోనే చాలా ఈజీగా ఎవరైనా రెడీ చేసుకోవచ్చు. మరి అది ఎలా చేయాలో ఏంటో, దానికి ఏమేమి మసాలా కావాలో అన్నీ క్లియర్గా చెప్తాను. మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ ముందుగా ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. గోంగూర తీసుకొని శుభ్రంగా ఆకులను తీసేసి ఒక 4 times కట్ చేసుకున్నాను. ఎందుకంటే గోంగూరలో ఇసుక ఉంటుంది, అందుకని జాగ్రత్తగా తీసుకొని నేను ఇక్కడ పుల్ల గోంగూర తీసుకున్నానండి. కొండ గోంగూర అంటారు కదా, అది తీసుకొని ఆ గోంగూరకి సరిపడా స్పైసీకి నేను పచ్చిమిరపకాయలు దాదాపు ఒక 10 పచ్చిమిరపకాయల వరకు వేసాను. వేసేసి దాంట్లో 1 స్పూన్ పసుపు వేసేసి 1 గ్లాస్ వాటర్ వేసేసి మనము దాన్ని బాగా మెత్తగా ఉడకనివ్వాలండి. మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసేసుకొని ఈ విధంగా పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా బిర్యానీలోకి నేను ఇక్కడ 1 ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలానే ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. ఇంకా బిర్యానీలో కావాల్సిన రైస్ అండి, ఇక్కడ నేను మామూలు రెగ్యులర్గా వాడుకునే రైసే యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2 glasses రైస్ తీసుకొని ముందుగానే సోక్ చేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేసేద్దాము. బిర్యానీ రెడీ చేసుకోవడానికి నేను ముందుగా ఇక్కడ కుక్కర్ తీసుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కగానే బిర్యానీలోకి కావాల్సిన హోల్ గరం మసాలా అండి, అంటే బిర్యానీ ఆకు, షాయి జీరా, చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ ఫస్ట్ ఆయిల్లో వేసేసుకొని మనము ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఎప్పుడైతే ఫ్రై అయినాయో వెమ్మటే మనము 2 స్పూన్ల అల్లం చిన్నుపాయ పేస్ట్ అండి, ఇది కూడా ఆయిల్లో వేసేసి మనము ఫ్రై చేయాలి. మీరు ఇక్కడ ఆయిల్ బదులు గీ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్లు గీ వేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఈ విధంగా అల్లం చిన్నుపాయ పేస్ట్ వేగగానే దీంట్లోకి ఇందాక సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఈ 2 కూడా వేసేసేయాలి. ఈ ఉల్లిపాయలు అనేది కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవగానే నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకుంటున్నానండి. చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. ఈ చికెన్ని ఇప్పుడు ఆ ఉల్లిపాయ దాంట్లో వేసేసుకొని ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు మనము ఫ్రై చేయాలండి చికెన్ని. అంటే ఆ అల్లం చిన్నుపాయ పేస్ట్, ఉల్లిపాయ అనేది చికెన్కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం కలుపుకోగానే దాంట్లోకి 1 స్పూన్ పసుపు అండి. మనం నాన్ వెజ్లోకి పసుపు అనేది కంపల్సరీగా వేసుకుంటాం కదా, విడిగా కన్నా నాన్ వెజ్లో ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే నాన్ వెజ్లో ఆ స్మెల్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఏమీ రాదు. ఈ విధంగా పసుపు వేసుకొని అది అంతా చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది, మనకు ఆ పసుపు అంతా చికెన్కి పడుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇప్పుడు మన బిర్యానీకి సరిపడా, అంటే ఆ చికెన్కి సరిపడా కారం వేసేస్తున్నాను మన స్పైసీకి తగ్గట్టుగా. ఇక్కడ కారం ఎలా చూసుకోవాలంటే మనం గోంగూరలో కూడా వేసాము, అంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా, సరే చూసుకొని మీరు మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. అలాగే నేను ఇక్కడ ఉప్పు కూడా వేస్తున్నాను, అయితే 1 స్పూన్ మాత్రమే వేస్తున్నాను. లాస్ట్లో చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ అయితే మాత్రం సాల్ట్ అయిపోయిన తర్వాత నేను 1 స్పూన్ ధనియాల పొడి వేసానండి. ఇంతే, ఇంకేం మసాలాలు వేయలేదు. ఇవన్నీ వేసేసి ఒకసారి చికెన్ని బాగా కలుపుకోవాలి, అంటే ఆ మసాలాలన్నీ చికెన్కి పట్టాలి. ఇలా కలిపేసేసుకున్న తర్వాత మళ్ళీ మనము మూత పెట్టేసుకొని ఒక 1/2 minute పాటు దాన్ని మళ్ళీ మగ్గనివ్వాలండి. ఈ విధంగా చేస్తుంటే ఏమవుతుందంటే ఆ చికెన్లోంచే వాటర్తోనే ఆ చికెన్ అనేది ఉడుకుతుంది అన్నమాట. మంచిగా మసాలాలన్నీ కూడా పీస్కి పడతాయి, పీసు చప్పగా లేకుండా బాగుంటుంది తిన్నప్పుడు. ఈ విధంగా ఒక 1/2 minute అయిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు దీనిలోకి పెరుగు అండి. పెరుగు వేయటం వల్ల చికెన్ అనేది చాలా బాగుంటుంది, బిర్యానీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది.
ఇక్కడ మీరు అంటే పులుపు నేను ఆల్రెడీ గోంగూర పులుపు వేస్తున్నాను కాబట్టి నార్మల్ గడ్డ పెరిగే అంటే స్వీట్గా మంచి పెరిగే వేసాను, అంటే పులుపు లేని పెరిగే నేను వేసుకున్నాను. ఈ పెరుగు వేసేసి ఇది కూడా కర్రీలో బాగా కలిసేటట్టు కలిపేసేసుకోవాలి. మనం కలిపే కొద్దీ పెరుగు కరిగిపోయి మనకు వాటర్ వచ్చేస్తుంది. మళ్ళీ మూత పెట్టేసి ఒక హాఫ్ మినిట్ పాటు మనము ఉడకనివ్వాలి. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ ఆ పెరుగు మొత్తం కరిగి వాటర్ కూడా వచ్చేసింది, మనకు ఆయిల్ కూడా బయటకు వచ్చేసిందండి. ఇప్పుడు నేను బిర్యానీ కాబట్టి దీనిలోకి పుదీనా వేసాను. ఒక గుప్పిడంతా పుదీనా వేసేసి బాగా కలిపేసేసుకోవాలి. ఈ పుదీనా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. బిర్యానీకి మెయిన్ మనకి పుదీనా కావాలి కదా. ఈ పుదీనా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసేసినంత ఇందాక గోంగూర మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ పేస్ట్ మొత్తం వేసేస్తున్నాను. ఈ విధంగా పేస్ట్ చేసుకోవటం వల్ల గోంగూర మొత్తం రైస్కి కానీ ముక్కకి బాగా పడుతుంది. మనకి వేసేసుకొని ఆ గోంగూర అంతా చికెన్లో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి మనం. చూసారా, ఈ విధంగా కలిపేసేసి మూత పెట్టేయండి. ఈ మూత పెట్టడం వల్ల గోంగూర ఫ్లేవర్ అనేది ఆ చికెన్ పీస్కి కూడా పడుతుంది అన్నమాట. అంటే గోంగూర ఫ్లేవర్ ఆ పులుపు కానీ దాని టేస్ట్ అరోమా అంతా చికెన్కి పడుతుంది. ఇప్పుడు 1 నిమిషం అయిపోయిన తర్వాత ఒకసారి తీసి కలిపేద్దామండి. చూసారా, గోంగూర కానీ చికెన్ బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము వాటర్ పోసేద్దాము. ఇందాక రైస్ నేను సోక్ చేసి పెట్టుకున్నాను కదా, నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. సో 1 గ్లాసు రైస్కి 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అదే బాస్మతి రైస్ తీసుకుంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఈ విధంగా నేను వాటర్ తీసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేసుకొని ఇప్పుడు మనము సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ఏమన్నా తగ్గినా కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు మనము బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎటువంటి మసాలాలు యాడ్ చేయట్లేదు, ఎందుకంటే గోంగూర ఫ్లేవర్ అనేది అదే ఎక్కువ తెలియాలి మనకి. ఈ మసాలాల ఫ్లేవర్ కన్నా గోంగూర ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంటేనే బిర్యానీ బాగుంటుంది. అందుకని నేనైతే ఎటువంటి మసాలాలు ఎక్స్ట్రా వేయలేదు. మీకు ఇష్టమైతే మీరు వేసేసుకోండి. సో నాకు ఇక్కడ సాల్ట్ అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా. సో నేను ఇంకా రైస్ వేసేస్తున్నానండి. దీంట్లో రైస్ వేసేసి ఒక్కసారి లైట్గా మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, వీడియోలో చూసినందుకు ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసేసుకొని రెగ్యులర్గా మీరు రైస్ ఎన్ని విజిల్స్ అయితే వస్తాయో అన్ని విజిల్స్ మీరు పెట్టుకొని తీసేయాలి. నాకైతే 3 విజిల్స్ అండి. 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం స్టీమ్ పోయేదాకా వెయిట్ చేశాను. వచ్చేసినాయండి, 3 విజిల్స్ వచ్చేసినాయి. మొత్తం స్టీమ్ పోయే వరకు వెయిట్ చేసి ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీన్గా ఎల్లోగా చికెన్ కనిపిస్తూ చాలా బాగుందండి. చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా. మీకు ఒకసారి చూపిస్తాను రైస్ కూడా ఎంత పొడి పొడిగా ఉందో మనకి. చూసే దాని నుంచి వచ్చే అరోమా కూడా చాలా బాగుందండి. ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో గోంగూర చికెన్ బిర్యానీ. ఇంతేనండి, చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అండి. ఈ గోంగూర చికెన్ బిర్యానీ మనం చికెన్ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే నేను మొన్న కలియా వీడియో అంటే చికెన్ దాల్చా వీడియో పెట్టానండి, ఆ దాల్చాతో సర్వ్ చేయొచ్చు, లేదంటే ప్లెయిన్ రైతాతో అయినా సర్వ్ చేయొచ్చండి. ఇవన్నీ ఏమి లేకపోయినా కూడా ఉట్టిదైనా కూడా తినచ్చు, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ గోంగూర చికెన్ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి ఉట్టిది కూడా డైరెక్ట్గా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నా రెసిపీస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.